ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనున్నాయి. ఒకవైపు జరుగుతున్న యుద్ధం, మరోవైపు ట్రంప్ విధించిన 24 గంటల డెడ్‌లైన్. ఈ డెడ్‌లైన్ నేపథ్యంలో 24 గంటల్లో ఇరాన్ గనక హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోయినా, యుద్ధం ఆపకపోయినా ఏదైతే విద్యుత్ కేంద్రాలు, అలాగే ఎత్తైన భవనాలు, బ్రిడ్జిలు వీటన్నిటిని కూల్చేస్తాము అని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో మరి అటువైపుగా అడుగులు పడుతున్నాయా అన్న సందేహాలు, డౌట్స్ ఉన్నాయి. బట్ ఇది ఎంతవరకు ఇరాన్ మీదకి ఈ స్థాయిలో అమెరికా వెళుతుంది లేదు అనేది క్లారిటీ లేనప్పటికీ బట్ జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు ఎవరైతే ఇరాన్లో ఉన్నారో వారికి టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం ఎంబసీ ఆఫ్ ఇండియా టెహరాన్ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అత్యవసర భద్రతా మార్గదర్శకాలు కొన్నింటిని అడ్వైజరీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ అడ్వైజరీలో ఇచ్చిన సూచనలు అవేంటి అంటే, రానున్న 48 గంటల పాటు ఇరాన్లో ఉన్న భారతీయులు తాము ఉన్న చోటనే ఉండాలి అని, అనవసరంగా బయటకు రావద్దు అని ఎంబసీ ఆదేశించింది. అలాగే విద్యుత్ కేంద్రాలు అంటే ఎలక్ట్రిక్ ఇన్స్టాలేషన్స్ ఉన్న ప్రదేశాలు కానీ, సైనిక స్థావరాలు కానీ, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఉన్న ఆ ప్రాంతాల్లో దగ్గరగా ఉండకూడదు అని కూడా భారతీయులకు స్పష్టం చేసింది. అలాగే రక్షణ చర్యల్లో భాగంగా పెద్ద పెద్ద అంతస్తుల భవనాలు ఏవైతే ఉంటాయో, హైరేజ్ భవనాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఆ ఫ్లోర్స్ దగ్గరలో ఉండవద్దు అని కూడా సూచనలు చేసింది. అలాగే ఒకవేళ హైవేలపై ప్రయాణించాల్సి వస్తే గనక ఖచ్చితంగా ఎంబసీతో సమన్వయం చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి అని పేర్కొంది. ముఖ్యంగా ఎంబసీ ఏర్పాటు చేసిన హోటల్స్ లో ఉంటున్న వారు అక్కడే ఉండాలని, ఎప్పటికప్పుడు ఎంబసీ బృందాలతో టచ్ లో ఉండాలని కోరింది. బయటకు రావద్దు అని తెలిపింది. అలాగే అత్యవసర సహాయం కోసం కొన్ని హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది. భారతీయులు సంప్రదించడానికి భారత ఎంబసీ ఈ నెంబర్లలో అందుబాటులో ఉంచింది. ఆ నెంబర్లో ఒకసారి మగధ న్యూస్ స్క్రీన్ మీద చూద్దాం. సో మొత్తంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అలాగే అమెరికా విధించిన ఈ గడువు నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్లో ఉన్న తమ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని తెలియచేయాలి అని కూడా ఎంబసీ కోరుతోంది.